హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున తెలిసి కానీ తెలియక కానీ కొన్ని వస్తువులను మాత్రం పొరపాటును కూడా మనం అస్సలు తినకూడదు. మరి ఆ వస్తువులు ఏమిటి? దీనితో పాటుగా కొన్ని పదార్థాలను మనం ఈరోజు తినడం వల్ల మనకి చాలా మంచి అనేది జరుగుతుంది. అంతేకాదు, ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ చేసుకునే వారంతా కూడా ఖచ్చితంగా ఉండవలసినటువంటి నియమాలు ఉన్నాయి. ఆ నియమాలని పొరపాటును కూడా ఎవ్వరూ కూడా మిస్ కాకండి. శ్రీకృష్ణ పూజను చేసేవారంతా కూడా ఈ నియమాలను పాటించాలి. మరి ఆ నియమాలు ఏంటి, అలాగే ఏ పదార్థాలను తింటే మంచిది, ఏ పదార్థాలను మనం తినకూడదు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇప్పటివరకు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రావణ మాసంలో రోహిణి నక్షత్రంలో జన్మించారు. ఆయనకు మనం చేసేటువంటి పూజలన్నీ కూడా చాలా నియమ నిష్టలతోటి మనం ఆచరించుకోవాలి. కొన్ని రకాల కూరలనైతే మనం అస్సలు తినకూడదండి. తెలిసి కానీ తెలియక కానీ మనం గనక ఇటువంటి పదార్థాలు తిన్నాము అంటే మనకి పుణ్యం పక్కన పెట్టినట్లయితే పాపం అనేది వస్తుంది. జన్మజన్మల పాపాలన్నీ కూడా వెంటాడుతాయి. అంతటి పాపం మనకి తగులుతుంది. కాబట్టి అసలు ముందుగా మనం నియమాల గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత ఏం తినాలి, ఏం తినకూడదు అనేది కూడా తెలుసుకుందాము. హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రీకృష్ణ జన్మాష్టమిని ఆచరించేవారు కొన్ని పనులను తెలిసి కానీ తెలియక కానీ అస్సలు చేయకూడదు. ఉపవాస దీక్ష ఆచరించేవారు కొన్ని పొరపాట్లని అస్సలు చేయకూడదండి. మరికొన్ని పనులను తప్పనిసరిగా చేయాలి. ఈ సందర్భంగా శ్రీకృష్ణ జన్మాష్టమి 2025 తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది మనకి శ్రావణ మాసంలో ఆగస్టు 16వ తేదీన ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి అనేది వస్తుంది. ఈ రోజున అందరూ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమిని ఆచరిస్తూ ఉంటారు. ఎంతో భక్తి శ్రద్ధలతోటి శ్రీకృష్ణుడిని చాలా అలంకరించుకుంటూ ఎంతో భక్తి శ్రద్ధలతోటి శ్రీకృష్ణుని అలంకరించుకుని పూజలు చేస్తూ ఉంటారు. ఉపవాస దీక్షలు కూడా ఆచరిస్తూ ఉంటారు. అయితే ఈ సమయంలో అనేక నియమాలు అనేవి మనం ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేళ ఉపవాసం ఉండే వారంతా కూడా బ్రహ్మచర్యం పాటించుకోవాలి. ఖచ్చితంగా బ్రహ్మచర్యం అనేది పాటించుకోవాలి. ఈ పర్వదినం రోజున పండ్లను మాత్రమే తీసుకోవాలి. ఈ రోజు ఉపవాసం ఉండేవారు సూర్యోదయం తరువాతే ఉపవాస దీక్షను విరమించుకోవాలి. ఈ సందర్భంగా మనం జన్మాష్టమి రోజున ఉపవాస దీక్ష ఆచరించాలి అనుకునే వారంతా కూడా సూర్యోదయం కంటే ముందే లేచి తెల్లవారుజామునే నిద్రలేచి స్నానాన్ని చేసి ఆ తర్వాత పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. కన్నయ్య ఫోటోకి విగ్రహానికి మనం చక్కగా నేతి దీపారాధన చేసుకోవాలి. ఆ తర్వాత ఉపవాస దీక్షను మనం ప్రారంభించుకోవచ్చు. ఈ పవిత్రమైనటువంటి రోజున కృష్ణనామస్మరణే మనం ఈ రోజంతా కూడా చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మనకి ఆ కన్నయ్య ఆశీస్సులు అనేవి తప్పకుండా లభిస్తాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున మనం చేయవలసిన పనులేంటో తెలుసుకుందాము. జన్మాష్టమి రోజున కన్నయ్యను పూజించే సమయంలో మనం నెమలి పింఛాన్ని, నెమలి ఈకని, వేణువు, వెన్న వంటి వస్తువులను మనం సమర్పించుకోవాలి. పూజ మందిరంలో గోమాత విగ్రహాన్ని ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోండి. మీ ఇంట్లో ఉండే చిన్నారులకు లడ్డూని గోపాలుడిగా అలంకరించి ఆరాధించాలి. కాకుండా మీ ఇంట్లో చిన్న కృష్ణుడి పాదాలు ముగ్గులను వేసుకుంటే చాలా మంచిది. ఈ రోజంతా కూడా మీ ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉండేలాగా చూసుకోండి. మీ శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు దాన ధర్మాలు చేయడం చాలా మంచిది. ఇక చేయకూడని పనులు తెలుసుకుందాం. ఈ రోజున అందరూ కూడా గుర్తుంచుకోండి, ఎవ్వరు కూడా దీన్నైతే అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఈరోజు మనం తులసి ఆకుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తెంపకూడదండి. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున పొరపాటును కూడా తులసి ఆకులను తెంపకూడదు. బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే విష్ణుకి అత్యంత ప్రియమైనది తులసి మొక్క. కాబట్టి మనం ఈ రోజున అస్సలు తులసి మొక్కలు అనేది అస్సలు మనం తాకకూడదు. అలాగే జన్మాష్టమి రోజున చెట్లను నరకడం లాంటివి కూడా మనం అస్సలు చేయకూడదు. ఇలా చేయడం వల్ల మనకి మంచి జరగకపోగా చెడు అనేది జరుగుతుందండి. అశుభ ఫలితాలు అనేవి మనకు కలుగుతాయి. దీనివల్ల మనకి జన్మల దారిద్ర్యం అనేది వంటపడుతుంది అని చెప్పుకోవచ్చు. మరి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున తులసి దళాలతో కృష్ణుడిని పూజిస్తే చాలా మంచిది, పూజించండి అని చెప్తూ ఉంటారు కదా. మరి మేము ఏం చేయాలి అంటే ఒకరోజు ముందుగానే మీరు తులసి దళాలనేవి తెంపుకొని పెట్టుకోవాలి. ఆ రోజు మనకి శనివారం 16వ తేదీ ఆగస్టు 16వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది. కాబట్టి ఆ రోజు ఉదయాన్నే మీరు చక్కగా పూజ అనేది చేసుకోండి. ఒకరోజు ముందుగానే తులసి దళాలను తెంపుకొని శుభ్రం చేసుకుని మాలలు కట్టుకుని పెట్టుకోండి. లేదు అంటే తులసి దళాలతోటి స్వామివారికి చక్కగా అభిషేకించుకోవడం, పూజించుకోవడం చేయండి. జన్మాష్టమి రోజున మనం అస్సలు చేయకూడని
పనులు అలాగే తినకూడని పదార్థాలు కూడా ఉన్నాయండి. ఈరోజు ఖచ్చితంగా మనం శ్రీకృష్ణుడికి పూజించిన తర్వాత మాంసం కానీ మద్యం కానీ అస్సలు తీసుకోకూడదు. కేవలం సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఈ పర్వదినం రోజున ఎటువంటి జంతువులకి కూడా మనం హాని అనేది చేయకూడదు. అలాగే భాగస్వామితో బంధానికి కూడా మనం దూరంగా ఉండాలి. ఈరోజు ఎవరైనా సరే కోపం ప్రదర్శించకుండా ఎవరిని అగౌరవపరచకూడదు. ఇవన్నీ కూడా పాటించుకోవాలి. దీనితో పాటుగా మనం అస్సలు భుజించకూడని కొన్ని పదార్థాలు అయితే ఉన్నాయండి. ఇవి ఎవ్వరూ కూడా మిస్ కాకండి. ఈరోజు అందరూ కూడా ఉపవాసం ఉండి చక్కగా సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి అని మనం తెలుసుకున్నాం కదా. అయితే ఈరోజు ముఖ్యంగా ఉల్లి, వెల్లుల్లి, అలాగే మాంసం, మద్యం, వీటితో పాటు ధాన్యాలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ ధాన్యాలను కూడా మనం అస్సలు భుజించకూడదండి. బియ్యం, గోధుమలు ఇటువంటి ధాన్యాలను అస్సలు తీసుకోకూడదు. కేవలం ఈరోజు కనుక ఉపవాసం ఉండేవారు కేవలం పండ్ల మీద మాత్రమే ఉండాలి. అలాగే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇటువంటి పదార్థాలను భుజించవచ్చు. ఇవి కృష్ణుడికి ఎంతో ప్రీతికరం కాబట్టి ఇవి మనం తిన్నా కూడా ఎటువంటి ఇబ్బంది అనేది లేదు. అయితే ముఖ్యంగా మనం కూరల్లో వాడకూడనిది ఉల్లి, వెల్లుల్లి, వంకాయ. ఈ వంకాయ కూడా మనకి ఈసారి అస్సలు తినకూడదని మనకి పండితులు చెబుతూ ఉన్నారండి. ఈరోజు కనుక మనం ఈ వంకాయ కూర వండుకున్న తిన్నా జన్మ జన్మల పాపం అనేది మనకి కలుగుతుంది. మనకి పుణ్యం పక్కన పెట్టినట్లయితే పాపం అనేది చుట్టుకుంటుందండి. ఖచ్చితంగా ఈరోజు ఈ పదార్థాలను అయితే అస్సలు భుజించకండి. ఈ రోజంతా కూడా మీరు ఉపవాసం ఉండాలి అనుకునేవారైతే ఖచ్చితంగా శాకాహారాన్ని లేదా పండ్లని పాలని ఇటువంటి వాటిని తీసుకోండి. లేదు ఉపవాసం ఉండని వారైనా సరే మాంసాహారాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి. మీరు మాంసం తింటే ఎంత పాపం కలుగుతుందో ఈరోజు ఉల్లి, వెల్లుల్లి, వంకాయ వీటిని తీసుకోవడం వల్ల కూడా మీకు అంతే పాపం కలుగుతుంది. కాబట్టి ఈ పదార్థాలకి దూరంగా ఉంటూ ఆ కృష్ణుడికి ఇష్టమైనటువంటి పదార్థాలను భుజిస్తూ ఈ రోజంతా కూడా సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ ఆ శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. మరి తినకూడని కూరల గురించి చెప్పారు కదా. తినవలసినటువంటి కూరలు ఏమిటి అంటే సొరకాయ కానీ గుమ్మడికాయ కానీ కృష్ణుడికి చాలా ప్రీతికరం. వాటితో చూసిన సొరకాయతో కానీ గుమ్మడికాయతో కానీ చేసినటువంటి స్వీట్స్ అంటే కృష్ణుడికి చాలా ప్రీతికరం. చాలామంది భక్తులు చాలామంది తయారు చేసినటువంటి స్వీట్స్ని కృష్ణుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. కాబట్టి ఇటువంటి కూరలు తినడం వల్ల ఈరోజు మంచి జరుగుతుంది. సొరకాయ కానీ గుమ్మడికాయ కానీ తింటే మంచిదే. కానీ ఆ పదార్థాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు తినకండి, మీ దగ్గరికి కూడా రానివ్వకండి. అయితే ఈరోజు బ్రహ్మచర్యం మాత్రం ఖచ్చితంగా పాటించాలి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.